భూమి నుండి ఆ క్షమాగుణాన్ని, ఓర్పుని, అంత ఎంత ఎన్ని ఎంతమంది చేత ఆక్రమింపబడినప్పటికీ కూడా, ఎంత బరువులు దాని మీద వేసినప్పటికీ కూడా, ఎంత లోతుగా దాన్ని తవ్వినప్పటికీ కూడా భూమి మాత్రము ఆ, చలనం లేకుండా అలానే ఉంది. అంతటువంటి ఓర్పు, క్షమాగుణము కలిగినటువంటి ఆ భూమి నుండి మేము అవే గుణాలు నేర్చుకుంటాము. అక్కడ మాకు గురువుగా భూమి ఉంది. అలానే గ- గ- గాలిలో గాలి వీస్తుంది. ఉద్యానవనంలోని ఉద్యానవనంలో వీస్తుంది. చక్కటి పూల కమ్మటి సువాసనలని గ్రహిస్తుంది. ట్యాంక్ బండ్ మీద, మూసీ నది మీద విహరిస్తుంది. మూసీ నది వాసనలన్నీ కూడా పీల్చుకుంటుంది. అన్నీ పీల్చుకుంటుంది. అన్నింటినీ ఇట్లా గుణాలని తీసుకుంటోంది, దోషాలని తీసుకుంటుంది. కానీ గాలికి ఇవేవన్నా అంటుతున్నాయా? ఒక్క గాలికి కూడా ఇవేవి కూడా అంటవు. అలా అని అలాంటి అంటని స్థితిని, ఆ దేని మీద కూడా ఆసక్తి లేని స్థితిని, డిటాచ్మెంట్ ని, అవి అప్రసక్తిని, ఆ, దాంట్లో ఏ ప్రసక్తి లేకుండా ఉండటం, అంటకుండా ఆ ఉండడము, అలాంటి గుణాన్ని గృహ్ణీయాం, మేము గ్రహిస్తూ ఉన్నాం. వ్యాప్తవచ్చ ఆత్మనః మే గగన గురు వశాత్ భాతు నిర్లేపత చ. ఇంకా వ్యాప్తత్వాత్ చ ఆత్మనః మే గగన గురు. గగన గురు. ఇంకా నెక్స్ట్ గురువు ఎవరు? గగన గురు, ఆకాశం. ఆకాశం అనేటటువంటి గురువు వల్ల నేను ఏమి ఆ, నేర్చుకుంటున్నాను అని అంటే, వ్యాప్తత్వాత్, అదే మొత్తం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా, మొత్తం ఆకాశము సర్వవ్యాపకం. ఆకాశపు యొక్క గుణమే సర్వవ్యాపకం. సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ కూడా ఆ ఆ గురువు దగ్గర నుంచి, గగన గురువు దగ్గర నుంచి నిర్లేపత, దానికి పూసుకుంటూ ఉండడం అనేది, దానికి ఇది నిర్లిప్తత, ఏది పట్టనటువంటి విషయం. ఆ నిర్లేపత, నిర్లిప్తత అనేటటువంటి ఒక గుణాన్ని మేము మే ఆత్మనః భాతు, అది మేము నేర్చుకునే విధంగా మాకు భాసిల్లు గాక. మేము అది ఆ గుణ ఆకాశాల నుంచి మొత్తం సర్వ వ్యాపకత్వం, సర్వము వ్యాపించి ఉన్నప్పటికి కూడా నిర్లేపత, దాన్ని పూసుకుంటూ ఉండడం, లేపనం చేసుకుంటూ ఉండడం, అటువంటి గుణము లేకుండా ఉండడం. లేపనం అంటే పూసుకోవడం, నిర్లేపత అంటే పూసుకోకుండా ఉండడము అనేటటువంటి గుణాన్ని మేము ఆకాశం నుండి నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ఆకాశం నుండి నేర్చుకునే అవకాశం మాకు ఇవ్వమని అడుగుతున్నాడు. స్వచ్ఛ శ్యాం పావనోహం మధుర ఉదక ఉదక వహ్ని వహ్నివత్ మా స్మ గృహ్ణాం సర్వాణీన్ అపి దోషం కరుషు తమివ మాం సర్వభూతేషు ఏవ అయం పుష్టిర్నష్టి కళానాం శశిన ఇవ తనోః న ఆత్మనో అస్తితి విద్యాం తోయాది వ్యస్త మార్తాండవత్ అపి తనుష్వేకతాం త్వత్ ప్రసాదాత్. ఈ గురువులందరూ కూడా ఎక్కడి నుంచి మేము ఈ గురువులని తెలుసుకుంటున్నాము? త్వత్ ప్రసాదాత్, నీ ప్రసాదము మూలాన, నీ అనుగ్రహము మూలాన. స్వచ్ఛ శ్యాం పావనోహం మధుర ఉదకవత్ వహ్నివత్ మాస్మ గృహ్ణాం సర్వాన్నీన్ ఓపి దోషం తరుషు తమివ మాం సర్వభూతేషు ఏవ అయం పుష్టిర్నష్టి కళానాం శశినః ఇవ తనోః ఆత్మనః అస్తితి విద్యాం తోయాది వ్యస్త మార్తాండాత్ అపి చ తనుష్వేకతాం త్వత్ ప్రసాదాత్. త్వత్ ప్రసాదాత్, నీ అనుగ్రహము చేత, నీ నీ ఏ, దయచేత, నీ యొక్కటువంటి కృప ఆ చేత, నీ అనుగ్రహము చేత మేము స్వచ్ఛ హాస్యం, నేను స్వచ్ఛంగా ఉంటాను. నేను స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాను. ఇలా నిర్మలంగా పావనోహం
మధుర ఉదకవత్, మధురమైనటువంటి తియ్యనైనటువంటి చక్కటి అయినటువంటిది తీయగా మధురంగా మృదువుగా ఉన్నటువంటి ఆ ఉదకము వలె పావనోహం స్వచ్ఛహాస్యాం, నేను పావనుడుగా పవిత్రుడిగా, మరి ఇంకా స్వచ్ఛంగా, స్వచ్ఛంగా ఎటువంటి ఆ నిర్మలంగా, ఎటువంటి ఆ అశుభ్రత లేకుండా నేను అలా ఉదకవత్ నీళ్ళలాగా ఉంటాను. నీళ్ళు ఎలా నిర్మలంగా నీళ్ళ గంట సేపు నీళ్లు ఉంచితే చెత్తంతా కిందకి వెళ్ళిపోయి నీళ్లు చక్కటి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి నీరు పైకి వస్తుంది. అలా ఆ మధుర ఉదకవత్, మధురమైనటువంటి ఉదకము వలె నేను ఉంటాను. వహ్నివత్ మాస్మ గృహ్ణాం సర్వాన్నీనో అపి దోషం. వహ్నివత్ అగ్ని వలె, ఇక్కడతోటి పంచమహాభూతాలు అయిపోయింది. అగ్నివత్, వహ్నివత్ అగ్ని వలె, మాస్మ గృహ్ణాం సర్వాన్నీనోపి దోషం. సర్వానీన్నోపి, సర్వాన్ అన్నింటినీ, గుణదోషములతో కూడిన వాటిని అన్నింటినీ అగ్ని ఏం చేస్తుంది? సర్వభక్షకి, సర్వభక్షకుడు అగ్ని. అన్ని మొత్తం అన్నింటినీ తిన్నప్పటికీ కూడా దోషం నా నాస్మ గృహం, నేను కూడా అన్ని గుణదోషాలు ఎదుటి మనిషిలో ఉన్నవి కానీ నాలో ఉన్నవాడిని కానీ గుణదోషాలన్నింటినీ కూడా నేను స్వీకరించినప్పటికీ కూడా దోషం నా మాస్మ గృహ్ణం, వాటిలో ఉన్నటువంటి దోషాన్ని మాత్రము నేను గ్రహించను. అందులో ఉన్నటువంటి అన్ని స్వీకరిస్తాను, అన్నిటినీ సర్వానేను, మొత్తము ఉన్నటువంటివి అన్ని గ్రహిస్తూ ఉన్నాను. గుణదోషాలన్నింటినీ గ్రహించినప్పటికీ కూడా దోషాలను మాత్రం నేను స్వీకరించను. తరుషు తమివ మాం సర్వభూతేషు, తరుషు చెట్లలో, తమివ మాం సర్వభూతేషు అయం, ఆ చెట్లలో మా అన్నిట్లలో కూడా తమివ మాం సర్వభూతే, తమివ నీ వలనే, ఆ చెట్లు కనబడుతున్నటువంటి చెట్లు ఉన్నటువంటి ఆ చెట్లు ఉన్న చెట్లల్లో, ఆ కనబడుతూ ఉన్నటువంటి ఆ చెట్లన్నిట్లలో కూడా నీవే ఉన్నట్టుగా, నువ్వే మాం సర్వభూతేషు, సర్వభూతేషు తమివ మాం అవేయాం, సర్వభూతముల నువ్వే ఉన్నట్లుగా, చెట్లన్నిట్లలో కూడా నువ్వే ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉంటాను. అలాగే పుష్టిర్నష్టి కళానాం శశిన ఇవ తనోహో ఆత్మనః అస్తి విద్యాం. పుష్టిర్నష్టి కళానాం శశినః, శశినః చంద్రుడు, చంద్రుడి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాను? పుష్టి నష్టి. ఒక 15 రోజులు ఎదుగుతూ ఉంటాడు, పుష్టి చెందుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు. ఒక 15 రోజులు ఆయన కళలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. ఎదుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. కళానాం శశినః కళానాం ఇవ, శశి యొక్క కళల వలె 15 రోజులు ఎదుగు, 15 రోజులు తరుగు. అలా ఉన్నటువంటి శశి యొక్క కళల చేత, చంద్రుని యొక్క కళలతో, ఇవ తనోహో ఆత్మనః అస్తి విద్యాం. తనోహో ఆత్మనః, తనోహో శరీరములో, శరీరంలో ఉన్నటువంటి ఆత్మనః అస్తి విద్యాం. ఆత్మ అలానే ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఎదుగుబాటు లేదు, తరుగుబాటు లేదు. ఎలాగైతే శశికి అలా ఉందో, ఆ శశిలో నుంచి నేర్చుకుంటున్నది నేను ఏంటి అనంటే, తనోహో తను శరీరంలో ఆత్మనః అస్తి విద్యాం. ఆత్మ ఉన్నది, శరీరంలో ఆత్మ ఉంది. అది ఈ శరీరము చిన్నప్పటి నుంచి పైకి పెరుగుతూ ఉంటుంది, అలానే మరి తరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ తనోహో ఏవ అస్తి, ఈ శరీరము పైన ఉన్నటువంటి శరీరానికే కానీ ఆత్మనః న, ఆత్మనః న అస్తి, ఆత్మకు కాదు అని. ఎలా అయితే శశి చంద్రుడు అక్కడే ఉంటాడు, కానీ పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. అలానే శరీరం కూడా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అంతేగాని ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకు, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మకు మాత్రము ఆ పుష్టి నష్టిలు లేవు అని విద్య అని నేను తెలుసుకుంటూ
ఉన్నాను. అలా నాకు చంద్రుడు ఒక గురువు. ఇంకా ఆ, తోయాది తోయాది వ్యస్త మార్తాండవదపి తోయాది వ్యస్త మార్తాండవదపి మార్తాండు సూర్యుడు తోయాది వ్యస్త అపి తోయాది నీళ్లలో నీటి యొక్క అలలలో అన్ని అలలలోనూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ అన్ని అలలలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఆ సూర్యుని ఆ నీటి అలలలో కనిపి అనే అలలలో సూర్యుడు ఉన్నట్లుగా ఎట్లా అయితే కనిపిస్తూ ఉన్నాడో అలానే మార్తాండవత్ తనుషు అపి ఏకతాం. ఇలా ఈ ప్రపంచంలో ఇంతమంది మనుషుల్లాగా కనిపిస్తూ ఉన్నా కానీ వీరందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. ఎలా అయితే సముద్రపు అలల మీద కనిపిస్తున్నటువంటి నీటి అలల మీద, సముద్రపు అలలే అవసరం లేదు, నీటి అలలు కూడా, నీటి అలల పైన చంద్రుడు గాని లేదా సూర్యుని యొక్క ప్రతిబింబము అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఉన్నది ఒకటే, సూర్యుడు పైనుంచి కనిపిస్తూ ఉన్నాడు. ఆ అతని యొక్క ప్రతిబింబమే అన్ని అలలలోనూ కనిపిస్తుంది. ఒక 1000 బిందెలు పెడితే 1000 బిందెల్లోనూ 1000 బిందెల నీళ్లలోనూ ఆ, సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. కానీ 1000 బిందెల్లో ఉన్న సూర్యుడు ఒకడే సూర్యుడు, ఆ పైన ఉన్న వాడు. అలా నీటి అలల మీద ఒక్కడుగానే ఉన్న నీటి అలల మీద ఒక్కడుగా ఉన్న సూర్యుడు అనేకంగా కనిపిస్తూ ఉన్నట్టు తనుషు ఏకతాం. ఇన్ని ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే. అది తత్ప్రసాదాత్. నీ ప్రసాదం వల్ల, నీ అనుగ్రహం వల్ల అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. స్నేహాత్ వ్యాధాత్ వ్యాధాత్ పుత్ర ప్రణయ మృత కపోతాయితో మా మాస్మ భూవం ప్రాపం ప్రాశ్నన్ సహేయ క్షుధమ ఆ, క్షుధమపి శైవత్ సింధువత్ సింధువత్ శ్యామ్ అగాధః మా పప్తం యోషిద యోషిదాదౌ శిఖిని శలభవత్ భృంగవత్ సారభాగి భూయాసం కింతు తద్వద్వన వన తద్వత్ వనచయన వశాత్ మహాన్ ఈశ ప్రణేశం. స్నేహాత్ వ్యాధాత్ పుత్ర ప్రణయ మృత కపోతాయితో మాస్మభూవం ప్రాప్తం ప్రాశ్నన్ సహేయ క్షుధమ క్షుధమపి శైవత్ సింధువత్ శ్యామ్ అగాధః మాపప్తం యోషిదాదౌ శిఖిని శలభవత్ భృంగ భృంగవత్ సారభాగి భూయాసం కింతు తద్వద్ధనచయన వశాత్ మా మాహం ఈశ ప్రణేశం. ఇంకా ఇంకా కొంతమంది గురువులు. మొత్తం పంచమహాభూతములు అయింది, సూర్యచంద్రుడు అయింది. ఇంకా ఎవరు మనకి గురువులుగా ఉన్నవారు? స్నేహాత్ వ్యాధాత్ పుత్ర ప్రణయ మృత కపోతాయితో మాస్మభూవం. నన్ను మాత్రం ఈ విధంగా అవకుండా చెయ్యి అని ప్రార్థిస్తున్నాడు. ఏమని? స్నేహాత్ ప్రేమ వలన కపోత కపోతాయిత కపోతము వలె వ్యాధాత్ పుత్ర ప్రణయ మృత పుత్ర ప్రణయ పాపము వ్యాధుని వలన, బోయవాడి వలన పుత్ర పుత్రులందరూ కూడా మరణించగా, అంటే అవి ఎగరలేవు కదా పాపం, పక్షులు ఎగరలేక తొందరగా అక్కడ బోయవాడి వలలో పడి పక్షులు చిన్న 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 పక్షులన్నీ, చిన్న చిన్న పావురాలన్నీ చనిపోయినాయి. ఆ వ్యాధాత్ పుత్ర ప్రణయ మృత కపోతాయితు. ఆ పిల్లలు చనిపోయినటువంటి మృత కపోతములను చిన్నపిల్లల కోసం ప్రేమతోటి తల్లి కూడా ఆ బోయవాడి వలలో పని చనిపోయినట్లుగా ఆ స్నేహంతో తనను తాను సమర్పణము చేసుకునేటటువంటి విధంగా మాస్మభూవం, నన్ను చెయ్యకు, నన్ను అలాంటి
ఆ కపోతము ఆ పావురంలాగా నేను ఆ, ఈ మోసపోయేలాగా చెయ్యకు. ఆ పుత్ర ప్రేమ చేయి. పుత్ర ప్రేమతోటి ప్రాణాలు అర్పణ చేసుకునేటటువంటి విధంగా నన్ను చెయ్యకు. ప్రాపం ప్రాశ్నన్ సహేయ క్షుధమపి శయువత్. ఆ, ప్రాపం ప్రాశ్నన్ శయువత్. శయువత్ అంటే ఆ, అజగరం. పెద్ద 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 పాములు ఉంటాయి కదా, కొండ చిరువలు లాంటివి. క్షయవత్ అజగరము. ప్రాప్తం ప్రాశ్నన్, ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రాశ్నన్ తింటుంది. సహేయం క్షుధమపి, దొరకలేదు ఏమి తిండి ఆహారం దొరకకపోతే క్షుధమపి, ఆకలితోటి అట్లానే ఉంటుంది. అది నేను నేర్చుకుంటాను అజగరం నుండి. అజగరము నుండి నేను నేర్చుకునేది ఏంటి అని అంటే, దొరికినప్పుడు తిను, దొరకనప్పుడు ఆకలితోటి ఉండటం. అలాంటిది ఆ అజగరం దగ్గర నుండి నేను నేర్చుకుంటాను. ప్రాప్తం ప్రాశ్నం, ప్రాశ్నం తింటాను ఎప్పుడు ప్రాప్తం దొరికింది అనుకోండి. సహేయం సహిస్తాను క్షుధమపి, ఆకలిని. అలానే సింధువత్ శ్యామ్ అగాధ. సింధువత్ సముద్రం వలె, సముద్రం దగ్గర నుంచి నేనేం నేర్చుకుంటాను? అగాధ శ్యామ్, అగాధంగా లోతుగా గంభీరంగా ఉండడం అనేది, లోతుగా ఉండడం అనేది నేను సముద్రం దగ్గర నుండి నేర్చుకుంటాను. ప్రా మ- మా ప- మా మా పప్ మా పప్తం యోషిదాదౌ శిఖిని శల యోషిదాదవ్ మా యోషిదాదవ్ యో యోషిద లాగా, యోషిదాదవ్ స్త్రీల లాగా మా పప్తం నేను ఆ, ఇది మరి మరి ఆ, నాకు కొంచెం ఎగెన్స్ట్ గా ఉంది ఈయన చెప్తున్నది. మోహంలో నేను చిక్కుకోను. ఆ స్త్రీలు ఏ విధంగా అయితే రకరకాలైనటువంటి వ్యామోహాలలో ఆ భోగ వస్తువులలో చిక్కుకుంటారో, అలా మా పప్పం మా పప్తం నేను అందులో ఇరుక్కొనను. శిఖిని శలభవత్, ఇంకా శలభవత్ శలభము, మిడతల దండు. అవి ఎట్లా అయితే శిఖిని ఆ, అగ్నిలో అగ్నిలో దుముకుతాయో, అగ్నిని చూసి అగ్నిలో ఏ విధంగా అయితే చేరుతాయో, అలా నేను శలభముల వలె ప్రవర్తించను. భృంగవత్ సారభాగి, భృంగవత్ భృంగము వలె, తుమ్మెద లాగా, తుమ్మెదలాగా భ్రమరములాగా, సారభాగి ఆ పువ్వులలో ఉన్నటువంటి సారాన్నంతా గ్రహించేలాగా, ఆ పువ్వుల్లో ఉన్నటువంటి ఆ మధువునంతటిని గ్రోలే విధంగా నేను కూడా ఆ తుమ్మెద వలె సారభాగి భూయాంస, అధికంగా నీ పద పంకజముల యొక్క సారాన్ని నేను గ్రోలుతాను. తద్వచన తద్వత్ కానీ, కింటు కానీ, తద్వత్ ధనచయన వశాత్, తద్వత్ దానిలాగా, ఆ భ్రమరంలాగా పూల, అది ఎట్లాగైతే పూలలోని సారాన్నంతటిని కూడా త్రాగుతుందో, అలా నేను కూడా నీ పద పంకజముల యొక్క సారాన్ని భాగంగా పొందుతాను, తీసుకుంటాను. కానీ దానిలాగా తద్వత్ దాని వలె ధనచయన వశాత్, ఆ ధనాన్నంతటిని మూటగట్టుకోవాలి అని. తుమ్మెదలు చేసే పనే అదే కదా, అన్ని పూలలో నుంచి సారాన్ని తీసుకెళ్తాయి, ఒక తుమ్మెదల ఒక చోట ఏర్పరుస్తూ ఉంటాయి. ఒక దాన్ని ఏమంటారు, తేనె తుట్టని తయారు చేస్తూ ఉంటాయి. అలా మాత్రము ధనచయన వశాత్, మా ధనచయన వశాత్ మాహం ఈశ ప్రణేశం. అహం ఈశ, ఓ ఈశ, అహం ఓ ప్రభువా, అహం నేను, ప్రణేశం మా నేను మాత్రము ఎటువంటి నాశమును పొందను. దానిలాగా ఆ ధన సంచయనం చేసుకొని, ఆ ధన సంచయనం కోసం అంతా ఒక తేనెతుట్టని ఏర్పరచుకొని, అదంతా నిండిన తర్వాత ఒక బోయగా వాడు వచ్చి ఆ తేనె కోసంకి ఒక రాయి దాని మీదకు విసిరి అదంతా చెల్లాచెదరుగా వెళ్ళిపోయి ఆ తేనె అంతా భోగించేది ఇంకొకళ్ళు అవుతారు. ఇలా నేను ధన చయనంలో మాత్రము, ధన చయనం అంటే ధన సంపాదన, ధన సంపాదన, ధనమును ఆర్జించుకోవటము,
ధనాసక్తితో మాత్రము నష్టపోను నేను నష్టపోను, నేను నశించను. కానీ భ్రమరము వలె నీ పాదాబ్జముల యొక్క సారాన్ని కోరుకుంటూ ఉంటాను, దాన్ని గ్రహిస్తూ ఉంటాను. మ్- మా బధ్యాసం తరుణ్య గజైవ వశయ నిర్జ నార్జయేయం ధనౌగం హర్తా హర్తాన్యస్తం హి మధ్వీహర ఇవ మృగవన్ మా ముఖం గ్రామ్య గీతై నా నాత్యస నాత్యాసజ్జే నాత్యాసజ్జేయ భోజ్యే జశైవ బలిషే పింగ. ఎవరన్నా 25 వస్తున్నాయని నోట్ చేస్తున్నారా? గురువులు 25 గురువులు. జశైవ బలిషే పింగళ పింగళావన్ నిరాశ పింగళావత్ నిరాశ సుప్యాం భర్తవ్యోగాత్ కురర ఇవ విభో సామేషో సామిషః అన్యై నహన్యైః. మా భధ్యాసం తరుణ్య గజైవ వశయ నా అర్జయేయం ధనౌగం హర్తాన్యస్తం హి మాధ్వీహర ఇవ మృగవన్ మా ముహం గ్రామ్యగీతైః నా అత్యాసజ్జేయ భోజ్యే జశైవ బలిషే పింగళావత్ నిరాశః సుప్యాం భర్తవ్య భర్తవ్యోగాత్ కురర ఇవ విభో సామిషః అన్యైః న హన్యాః న న హన్యైః. మా బధ్యాసం తరుణ్య గజ ఇవ వశయ గజ ఇవ వశయ. ఆ తరుణ్య తరుణి అయినటువంటి స్త్రీ ఆడ ఆడ గజ ఇవ ఆడ ఏనుగుతోటి వలె మా బధ్యాసం వశ్యా మా బధ్యాసం వశము పొందిన వాడనై మా బధ్యాసం నేను బంధింపబడను. ఏనుగుని ఆ, పెద్ద ఏనుగుని మత్త గజాన్ని గనక బంధించాలి అని అంటే దాని ముందుకు ఒక ఆ ఆడ ఏనుగుని ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని ముందు ఒక పెద్ద ఒక ఆడ ఏనుగుని పంపిస్తే ఆ ఆడ ఏనుగు వాసన చూసుకుంటూ ఆ మత్త గజము వచ్చి ఆ గోతిలో పడి పట్టుబడుతుంది. అదే అది దాన్ని పడేసే విధానము పెద్ద పెద్ద మత్త గజాలని పట్టుకునేటటువంటి విధానం అది. అలా అలా నేను తరుణ్య గజ ఇవ వశ్యా మా భధ్యాసం. ఆ ఆడ ఏనుగు యొక్క వశంలో పడిన వాడనై ఆడ ఏనుగు వశంలో పడి బధ్యాసం బంధింపబడినటువంటి గజం వలె మా నేనలా అవను. నేను ఆ విధంగా ఆ, స్త్రీల వ్యామోహంలో పడి నేను గోతిలో పడను. నా అర్జయేయం ధనౌఘం. ఇంకా నేను నా అర్జయేయం ధనౌఘం ధన ఔఘం గుట్టలు గుట్టలుగా కుప్పలు కుప్పలుగా ధనాన్ని నా అర్జయేయం నేను సంపాదించను. హర్త న్యస్తం హి మాధ్వీహర ఇవ. ఎందుచేత అంతంత ధనం సంపాదించినందువల్ల ప్రయోజనము ఏముంది? ధనం సంపాదిస్తే దానికి ఒక ప్రయోజనం ఏంటంటే త్యాగాలు చేయాలి. అలా చేయలేనప్పుడు ధనం సంపాదించడమే అనవసరం. హర్తాహ న్యస్తం ఈ మాధ్వీహర. మాధ్వీహరుడు అంటే ఆ, ఆ, తేనె తేనె తుట్టల నుండి తేనెను సంగ్రహించేటటువంటి వాడు మధువుని మధువుని ఆ, గ్రహించేటటువంటి వాడు. తేనె తేనె తేనెల తేనె వాళ్ళు వాళ్ళు వేరేగా ఉంటారు కదా. ఆ తేనె తేనెలని తీసుకునేటటువంటి వాళ్ళు ఆ మాధ్వీహరుని వలె హర్తాహ న్యస్తం హర్తాహ న్యస్తం. ఆ దాచిపెట్టిన ధనమంతా ఏమైతుంది? హర్తాహ. వాడు కొట్టేస్తాడు, వాడు కొల్లగొట్టేస్తాడు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పాడు. మాధ్వీహరుడు
ఆ మధు తే తేనె వ్యాపారం చేసుకునేటటువంటి వాడు తేనె తుట్టెనంతా పగలగొట్టి మొత్తం అంతా కూడా ఆ దో దాచిపెట్టుకున్నటువంటి ధనాన్నంతటిని కూడా అక్కడ జాగ్రత్తగా పూట పూట కొంచెం కొంచెం తీసుకొచ్చి దాచిపెట్టుకుంటుంటే దాన్నంతటిని కూడా ఆ మాధ్వీహరుడు హర్త హర్త హరిస్తాడు. హరిస్తాడు. మృగవత్ మా ముఖం గ్రామ్య గీతై, మృగముల వలె. మృగములు మృగములు అంటే ఆ, లేళ్ళు, జింకలు అలాంటివన్నీ. ఆ, అవి మృగవత్ గ్రామ్య గీతై మాముహం. గ్రామ్య గీతై, పాటలతోటి, పాటలతోటి, సంగీతాలతోటి, వాట్లతోటి, పాటలతోటి, గ్రామ్యమైన గీతాలు, జానపద ఆ గీతాల తోటి మృగవత్, మృగముల వలె మాముహం, నేను మోహంలో పడను. నా నా అతి అతిసజ్జేయ భోజ్యే జషయువ. జషయువ, జష అంటే చేప. చేప వలె ఆ, భోజ్యే భోజనం విషయంలో చక్కటి మాంసపు కండని వలలో పెట్టి ఆ దాన్ని నీళ్ళలో పెడతారు. ఆ వల వేసి, వల వేయంగానే ఆ మాంసం కండ కోసం, ముక్క కోసంకి వచ్చి చేపలన్నీ ఆ వలలో ఇరుక్కుంటాయి. అలా జషయివ భోజ్యే, భోజన విషయముల యందు నా అతి సజ్జేయ, నా అతి సజ్జేయ, నేను అతిగా వ్యామోహం కలిగి ఉండను. ఏ ఆహారం తినాలి, జీవిత జీవి ఆ, జీవి జీవించి ఉండడానికి తగినటువంటి ఆహారం ఎంత కావాలో అంతవరకే తీసుకుంటాను. కానీ నా అతి సజ్జేయ, ఆ భోజ్య విషయాలలో, తినేటటువంటి విషయాలలో అతి అయినటువంటి ప్రేమ కలిగి ఉండను. బలిష పింగళ పింగళవత్ నిరాశ నిరాశ సుప్యాం. పింగళ అనేటటువంటి ఒక అమ్మాయి, ఒక వేశ్య పేరు అది. ఆ పింగళ అనేటటువంటి వేశ్య వలె బలిషే, ఆమె చాలా ఆ, పెద్దగా డబ్బులున్నటువంటి వాళ్ళు ఆ రాత్రి తనతోటి గడపడానికి వస్తారు అని ఎదురు చూస్తూ 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 చిన్న చిన్నగా డబ్బులు ఇచ్చే వాళ్ళని కాదని, ఆ పెద్దగా డబ్బులు ఇచ్చేటటువంటి అధికమైనటువంటి ధనాన్ని ఇచ్చే వాళ్ళు వస్తారు అని ఎదురు చూస్తూ నిరాశ సుప్య, నిరాశతోటి రాత్రంతా గడిచిపోయింది పాపం ఆ అమ్మాయికి. ఆ చిన్న డబ్బులు రాలేదు, పెద్ద డబ్బులు రాలేదు. అలా ఆ వెంగళ ఆ తర్వాత ఆ అమ్మాయి విష్ణు భక్తురాలవుతుంది. ఐ థింక్ ఇది ఈ కథ బుద్ధ చరితంలో ఉన్నట్లుంది, బుద్ధుడి కథల్లో. ఆ పింగళవత్, పింగళవత్ ఆ పింగళ వలె నిరాశ సుప్యాం, నిరాశతోటి సుప్యాం నిద్రపోతాను నేను. ఆ దాని యందు ఆ ఆ ఆమెకు దొరికేటటువంటి ఆ ఉమ్, ఎలా అయితే నిరాశతోటి ఆమె నిద్రపోయిందో, ఆ ఆ, పెద్ద పెద్ద కోరికలు కోరుకొని ఆ, పెద్దవైనటువంటి కోరికలు కోరుకొని నిరాశతోటి నిద్రపోయిందో, అలానే నేను కూడా ఆ ఎటువంటి భోగముల గురించి నేను ఆలోచించకుండా అందులో నిరాశ చెంది, నిస్పృహ చెంది నేను నీ పాదాల యందే విశ్రాంతి తీసుకుంటాను. భర్తవ్యోగాత్ భర్తవ్యయోగాత్ కురర ఇవ విభో సామిష అన్యైర్నహన్యైః. విభో, ఓ ప్రభువ, కురర అని, కురర అనేటటువంటి పక్షి. ఈ పక్షి పిల్లల కోసంకి ఎక్కడి నుంచో మాంసం ముద్ద తెచ్చుకొని ఆ తీసుకొచ్చి ఆ పిల్లలకి అందించడానికని తెస్తూ ఉంటుంది. ఆ కుర్రర అనే పక్షి మాంసం కండ ఎప్పుడైతే పట్టుకొని వస్తుందో అప్పుడు మిగతా ఇతర పక్షులన్నీ వచ్చి ఆ మాంసం కోసంకి దాన్ని కొట్టి చంపి ఆ మాంసాన్ని తీసేసుకుంటాయి. అలా అటువంటి ఆ కుర్రర పక్షి ఎందుచేత అంటే కర్తవ్య యోగాత్, ఈ ఆ పిల్లల్ని పోషించటానికని, పిల్ల పిల్లల్ని పోషించటానికని మాంస ఉన్నటువంటి కురర ఇవ, ఆ కురర పక్షి వలె సామిష, సామిష ఆమిషంతో, ఆమిషము అంటే మాంసము, స ఆమిష
మాంసఖండంతో కూడి ఉన్నటువంటి ఆ కురర పక్షి భర్తవ్య యోగాత్, అది మరి పాపం దాని ఆ, పిల్లల్ని పోషించటానికి తీసుకొచ్చుకుంటుంది ఆ మాంసం కండ. ఆ రక్షణ ఆ పిల్లల్ని పోషించటానికి, భరించడానికి తెచ్చుకుంటున్నటువంటి ఆ మాంసపు కండని చూసి అన్యైహి అన్యైహి నహన్యైహి, అన్యైహి ఇతరుల చేత నా హన్యైహి నేను బోను. ఆ పక్షి ఎట్లా అయితే చంపబడిపోతుందో అలా మాత్రము నేను నేను సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్నంతటినీ కూడా నా కోసంకే నేను ఉంచుకొని నేను ఇతరుల చేతుల్లో బలి అవను, ఇతరుల చేతుల్లో నేను నశించను. వర్తేయ వర్తేయ త్యక్తమానః సుఖమతిశిశువత్ నిస్సహాయశ్చరేయం కన్యయా ఏకశేషః వలయ ఇవ విభో వర్జితా వర్జిత అన్యోన్య ఘోషః తచ్చిత్త త్వచ్చిత్తః నావబుద్ధ్యైః పరం ఇషుకృదివ క్ష్మాభృత ఘో ఆయన ఘోషం గేహేష్వన్యప్రణీతే ప్రణీ ప్రణీతేషు అహిరివ నివాసన్ ఉదరో ఉదరోహ మందిరేషు వర్తేయ త్యక్తమానః సుఖం అతిశిశువన్ నిస్సహాయశ్చ నిస్సహాయః చరేయం కన్యయా ఏకశేషో వలయైవ విభో వర్జితాన్ అన్యోన్య ఘోషః త్వచ్చిత్తో నా అవబుద్ధ్యైః పరమిషు పరం ఇషుకృదివ క్ష్మాభృధ ఆయన ఘోషం గేహేషు అన్యప్రణీతేషు అహిరివ నివసాన్ ఆ, ఉదో ఉందురో ఉందురో నిర్ ఉందురో ఉందురోర్మ నిర్తేషు మందిరేషు సారీ ఉందురోర్ మందిరేషు వర్తేయ నేను ఎలా ఉంటాను చెప్తున్నాడు. త్యక్తమానః సుఖం అతిశిశువత్ నిస్సహాయ చరేయ. అతిశిశువత్ చాలా పసిపిల్లల వలె, చాలా పిల్లలు అంటే నెలల పిల్లవాడు. వాళ్ళకి మానాలు ఏమీ తెలియవు, సిగ్గు అది ఏమీ తెలియదు. వాళ్ళ శరీరం ఎలా ఉందో, ఎవరు ఏది చేస్తున్నారో, ఎవరు ఏం ముట్టుకుంటున్నారో, తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో ఏమీ తెలియదు. అటువంటి అతి శిశువు వలె త్యక్తమానః మానాన్ని వదిలేసి, నేను నా సిగ్గు శరము అవి అన్నింటినీ కూడా మానావమానాలన్నింటినీ కూడా త్యక్త వదిలి వేసి సుఖం శరేయం సుఖంగా ఉంటాను. నాకు ఈ మానావమానాలు వీటితోటి ఏమీ అవసరం లేదు. ఎవరు ఎవరన్నా నన్ను అవమానించారా, ఎవరన్నా నన్ను గౌరవించారా, ఇటువంటివన్నీ ఎలా అయితే పసిబిడ్డకు అవన్నీ ఏమీ తెలియదు అతి శిశువుకు, ఆ చిన్న పసిబిడ్డకు, అలానే నేను కూడా ఆ మానాలన్నింటినీ కూడా వదిలివేసి సుఖం చరేయం శిశువు నిస్సహాయ. ఆ నిస్సహాయుడైనటువంటి ఆ శిశువు ఎలా ఉంటాడో, అన్నిటినీ కూడా మానావమానాలన్నింటినీ కూడా వదిలేసి సుఖంగా ఎలా ఉంటాడో అలా నేను వర్తేయం, అలాగే నేను కూడా ఉంటాను. కన్యాయ ఏకశేష వలయైవ. కన్యాయ ఒక చిన్న అమ్మాయి బాలిక ఏకశేషో వలయ, అమ్మాయి చేతికి వేసుకున్నటువంటి ఏకశేష వలయగా ఒకటే ఒక గాజు ఏదైతే ఉందో దాని వలె వర్జిత అనన్య వర్జితాని అన్యో అన్యఘోష, వర్జితాని అన్యఘోష, అన్యఘోష ఇంకో గాజులతోటి కలిసి చప్పుడు చేయటం అనే దానిని వర్జిత అని, దాన్ని నేను వదిలిపెట్టేస్తాను. నేను అట్లా ఉండను. ఒకటే ఆ చిన్న పిల్లలు, ఆ ఆడపిల్ల ఒక చేతికి ఒకటే గా గాజు వేసుకొని
చప్పుళ్ళు లేకుండా, ఇతరమైనటువంటి అన్య ఘోషములు ఏమీ లేకుండా ఉంటుందో, అలాగే నేను కూడా నా హృదయంలో ఎటువంటి రొద లేకుండా, ఎటువంటి ఆ, చప్పుళ్ళు లేకుండా, ఎటువంటి చింతలు లేకుండా, ఎటువంటి కన్ఫ్యూషన్స్ అన్నమాట. ఆ చప్పుళ్ళు ఆ అన్ని ఏమీ లేకుండా ఉంటాను. విభో, ఓ ప్రభు, తచ్చిత్త, 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 తత్ చిత్త, నీ అందే మనస్సు కలిగి, నీ యందు బుద్ధి కలిగి, పరం, అత్యధికంగా, అత్యధికంగా నీ యందే మనస్సు కలిగిన వాడినై నేను ఉంటాను. ఇంకెక్కడ వేరే చోటకి ఎక్కడికి నా మనస్సుని మళ్ళించను. ఈ- ఎట్లాగూ అనంటే, ఇషుకృత్ ఇవ, ఆ ఇషుకృత్ బాణం తయారు చేసేవాడు ఉంటాడే, ఆ బాణం తయారు చేసేటటువంటి వాని వలె తత్చిత్త పరమం, నీ అందు మాత్రమే మనస్సు చిత్తము నిలిపి ఉంటాను. వాడు ఆ బాణము చేస్తూ చెక్కుతూ ఉన్నప్పుడు క్ష్మాభృత్ ఆయన ఘోషం నా అవబుద్ధి. క్ష్మాభృత్ రాజుగారు ఆయన ఘోషం, ఆయన రాక, ఆ రాకను గురించినటువంటి ఘోషము చేస్తూ ఉంటే, రాజుగారు వస్తూ ఉంటే పెద్ద పెద్దగా చెప్తారు కదా, జయం జయం రాజుగారికి, అందరూ తొలగండి, దారి తొలగండి, రాజుగారు వస్తున్నారు అని పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు కదా. ఆ అనౌన్స్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటే ఆయన ఘోషం, ఆయన అంటే రాక, రాజుగారి యొక్క రాకను గురించినటువంటి ఘోషము చేస్తున్నా కూడా ఆ శ్రద్ధగా గులిని చెక్కుతున్నటువంటి వాడికి నా అవబుద్ధి, ఆ ఘోషమేది వినపడదు. అట్లానే నేను కూడా ఏమీ వినిపించుకోకుండా, ఏమీ వినకుండా, ఎటువంటి రొదలు లేకుండా నీ యందే చిత్తాన్ని నిలిపి ఉంటాను. ఇంకా గేహేషు అన్యప్రణీతేషు అహిరివ, గేహేషు ఇళ్లల్లో, నా సొంత ఇల్లు నేను కట్టుకోను. ఎప్పుడు కూడా గేహేషు అన్యప్రణీతేషు, ఇతరులు కట్టిన ఇళ్లలోనే ఉంటాను. నా ఇంట్లో, నా సొంతగా నేను ఇల్లు నాది అంటూ ఇల్లు నేను కట్టుకోను. ఇతరుల ఇళ్లలోనే ఉంటాను. ఎట్లా అంటే అహిరివ, పాము వలె. పాము ఏ విధంగా అయితే ఉంటుందో అలా నేను ఇతరుల ఇంటి ఇళ్లలోనే ఉంటాను. పాము ఏ విధంగా నివాసాన్ని ఉందురో మందిరేషు, అయ్యే ఉందురో అంటే ఎలకలు, ఎలకలు చేసినటువంటి మందిరేషు, మందిరాలలో ఎలకలు కట్టిన ఇళ్లలో, ఎలకలు కట్టినటువంటి కలుగులలో మనం మందిరం అనము. ఎలకలు, ఎలకల విషయంలో కలుగు అనే అంటాం. ఆ, ఒక బొరియ, ఆ ఎలకల యొక్క కట్టినటువంటి ఇల్లు, ఎలక వేసినటువంటి కన్నంలో ఎలాగైతే పాము ఆ, నివసాని నివసిస్తూ ఉంటుందో, అలా నేను కూడా గేహేషు అన్యప్రణీతేషు నివస నివసామి, నేను ఇతరులు కట్టినటువంటి ఇంటి యందు నివసిస్తాను. అంటే నాది అనేటటువంటి మమకార భావన ఉంచుకోను అని. ఒక ఇల్లు కట్టుకోగానే దానికి తగినటువంటివన్నీ అన్ని చాలా సమకూర్చుకోవాల్సి ఏ, ఉంటాయి. అలా అటువంటివి ఏవి చేయను. ఒక శిశువు ఏ విధంగా మానవమానాలు వదిలేస్తాడో అట్లా ద్వంద్వాలకి అతీతంగా, ఆ ఆ, ఆ, ద్వంద్వాలకి అతీతంగా ఉంటాను. వేరే వేరే వాళ్ళు కట్టిన ఇళ్లలో ఉండి ఎప్పుడు కూడా మమకారమైనటువంటి నాది అనేటటువంటి భావన లేకుండా ఆ, జీవిస్తాను అంట. త్వయ్యేవ త్వత్కృతం త్వం క్షపయసి జగత్ ఆ, ఊర్ణనాభాత్ ప్రతీయం త్వచ్చింతా త్వత్స్వరూపం కురుత ఇది దృఢం శిక్షయే పేషకారాత్ విహంగమా విడ్మ విడ్భస్మాత్మా విడ్ భస్మాత్మా చ దేహో భవతి గురువరో యో వివేకం విరక్తిం దత్తే సంచింత్యమానో మమ మమ తు బహురుజ పీడితోయం విశేషాత్. త్వయ్యేవ త్వత్కృతం త్వం క్షపయసి జగత్ తూర్ణనాభాత్ ప్రతీయాం తచ్చింతా తత్స్వరూపం కురుత ఇది దృఢం శిక్షయే పేషకారాత్
విడ్భ విడ్భస్మాత్మా చ దేహో భవతి గురువరు యో వివేకం విరక్తి ధత్తే సంచింత్యమానో మమతు బహురుజా పీడితో అయం విశేషాత్. ఇంకా ఈ ప్రపంచము ఆ, ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా తయ్యేవ త్వత్కృతం. నువ్వే నువ్వే సృష్టించావు ఈ ప్రపంచాన్ని అంతటిని. త్వం క్షపయసి జగత్. ఈ జగత్తునంతటిని కూడా మళ్ళా నువ్వే క్షపయసి, దాన్ని అంతటినీ కూడా ఆ ఉమ్, ఆ, దాన్ని ఏమంటారు, ఆ, లయం చేసేసుకుంటూ ఉంటావు. నువ్వే సృష్టిస్తావు ప్రపంచాన్ని, మళ్ళీ నువ్వే నువ్వు క్షపయసి నొక్కేస్తావు అనమాట, పడేస్తావు. అంటే ఆ, లయము చేసేసుకుంటూ ఉంటావు. ఊర్ణనాభాత్ ప్రతీయం. ఎలా అంటే ఊర్ణనాభాత్. ఊర్ణనాభాత్ అంటే సాలెపురుగు. సాలెపురుగు పెద్దగా గూడు అల్లుతుంది. ఆ, వేదాంత శాస్త్రంలో సాలెపురుగుని గురించి చాలా చెప్తారు. సాలెపురుగు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఆ సాలెపురుగు ఎంత పెద్ద ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టి 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 ఆ చుట్టూరా తిరుగుతూ 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 వచ్చి తానే ఆ గుడిలో ఆ గూడులో పడి చనిపోతుంది. తను కట్టుకున్నటువంటి ఇంట్లో తనే పడి చనిపోతుంది సాలెపురుగు. అలా ఆ సాలెపురుగులాగా నువ్వే మొత్తము సృష్టిని సృష్టిస్తున్నావు. మళ్ళా మొత్తం నువ్వే సృష్టిని అంతటిని కూడా లయం చేసేస్తూ ఉన్నావు. ఇది నేను ప్రతీయాం. ఇది నేను నేర్చుకున్నాను సాలెపురుగు దగ్గర నుంచి. తను సృష్టించిందే ఏదైతే ఉందో ఆ సృష్టించిందంతా కూడా తనే లయం చేస్తుంది అన్న విషయం నేను అక్కడ ఆ సాలె సాలెపురుగు నుంచి నేర్చుకున్నాను. త్వచ్చింతా త్వత్స్వరూపం కురుతా ఇది దృఢం శిక్షయే పేషకారాత్. పేషకారాత్ పేషకారాత్ అంటే భ్రమరము అని ఇక్కడ ఇచ్చాడు. నాకు అమరకోశం డిక్షనరీ చూస్తే తెలియలేదు ఎలా వచ్చింది ఆ పదము. పేషకారత్ భ్రమరం, కానీ భ్రమర కీటక న్యాయము అని ఒక న్యాయం ఉన్నది. అదే ఒక భ్రమరము ఒక కీటకాన్ని తీసుకొచ్చి తన గూట్లో పెట్టిందిట కదలకుండా ఉంచడానికి. అయితే ఆ ఆ కీటకము అది ఆ భ్రమరాన్ని గురించి ఆలోచిస్తూ ఎక్కడి నుంచి ఈ భ్రమరం దగ్గర బారి నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి అని ఆ తుమ్మెదను గురించి ఆలోచిస్తూ 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 అది తుమ్మెద అయిపోయిందిట. దానిని భ్రమర కీటక న్యాయము అంటారు. కీటకము భ్రమరంగా మారిపోవటం. అలా చెప్తున్నాడు ఇక్కడ కూడా. త్వచ్చింత, నిన్నే సదా ధ్యానించటం వల్ల త్వస్వరూపం, నేను కూడా నీ రూపాన్నే పొంది వేస్తాను. ఎలాగా అంటే కురుత ఇది దృఢ శిక్షయే ప్రేషకారాత్. ఆ పేషకారం చేత, ఆ భ్రమరం చేత, ఆ ఏ భ్రమరమైతే సదా తనలోనే ఉండటం చేత, సదా ధ్యానించడం చేత కీటకము కూడా భ్రమరముగా ఎలా మారిపోయిందో, తుమ్మెదగా అలా మారిపోయిందో, అది దృఢం శిక్షయే. అది నేను చాలా దృఢంగా నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నిన్ను గురించి ఆలోచిస్తూ నీ యొక్కటువంటి సారూప్యమును పొందుతాను అని నేను నీ గురించి కనుక ఆలోచిస్తూ 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 ఉంటే నీ యొక్కటువంటి సారూప్యాన్ని పొందుతాను అన్నటువంటి విషయము నేను ఆ భ్రమరం దగ్గర చక్కగా చాలా గట్టిగా నేర్చుకున్నాను. విద్మ భస్మాత్మా చ దేహో భవతి గురువరో యో వివేకం విరక్తి. విద్మ భస్మాత్మ దేహం. దే దే- దేహము మనిషి యొక్క దేహము విద్మ భస్మాత్మ. విద్మము వే- విద్మం అంటే మలినము. మల రూపంలో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి మల రూపం అంతా కూడా భస్మ. అది చనిపోయిన తర్వాత అంతా కూడా మళ్ళీ భస్మం అయిపోతుంది. కాల్చి వేసినటువంటి కట్టె భస్మం అయిపోతుంది. ఆ విద్మ భస్మాత్మా చ దేహ భవతి గురువర. ఇది చాలా పెద్ద గొప్ప గురువు మనకి ఈ దేహము. ఈ దేహము మనం ఎంతో పోషించుకొని, ఎంతో అలంకరించుకొని, ఎన్నో చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ దేహం లోపల ఉన్నవన్నీ కూడా మలమూత్రాదులు మనం చనిపోయిన తర్వాత ఇదంతా కూడా భస్మంగానే పోతుంది.
ఈ దేహమే భవతి గురువరః యః వివేకం వివేకం విరక్తిం దత్తే. ఆ ఆ విషయముని గురించి తెలుసుకున్నప్పుడు విశేషంగా నాకు విరక్తి ధత్తే, విరక్తి కలుగుతూ ఉన్నది. సంచింత్యమానః మమతు. ఎందుకంటే సంచింత్యమానే, నేను చాలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా, ఆలోచింపగా మమతు బహురుజా పీడిత అయం విశేషాత్. నా ఈ శరీరము బహురుజా పీడిత, అనేకమైనటువంటి రోగాలతోటి పీడింపబడుతూ ఉంది. విశేషాత్ బహురుజ పీడిత, విశేషంగా ఈ దేహము నాకు దేహము వల్ల విరక్తి అనేటటువంటి ఎందుకు కలుగుతున్నది అని అంటే, విరక్తి అనేటటువంటి జ్ఞానము, ఈ దేహము కేవలము మలమూత్రాదులు తర్వాత భస్మంగా అయిపోతుంది అన్న విషయం నాకు ఎలా తెలుస్తోంది, దానికి తెలిసింది ఎలా నాకంత విరక్తి కలుగుతూ ఉన్నది, ఆ విరక్తి జ్ఞానము వైరాగ్య జ్ఞానము నాకు ఎలా కలుగుతున్నది అని అంటే, మమతు అయం విశేషాత్ బహురుజ పీడిత. ఈ గొప్ప నాకు రుజ రోగములు, అధికమైనటువంటి రోగం కారణంగా నాకు ఇంకా ఆ దేహము యొక్క అటువంటి అవసరం ఎంత ఉంది ఎంత లేదనేది నాకు తెలుస్తూ ఉన్నది. విరక్తి వైరాగ్య జ్ఞానాన్ని పెంపొందించడానికి గురువరహ, ఆ దేహం నాకు పెద్ద గురువులాగా ఉన్నది అని. హి మే దేహమోహం త్యజ పవనపురాధీశ యత్ ప్రేమహేతోః గేహే విత్తే కలత్రాదిషు చ వివిష వివ వివశితాః త్వత్పదం విస్మరంతి. సోయం వహ్నే శృణో వా పరమిహ పరతః సంప్రత్ చంచు సంప్రత్ అంచ స- స- సంప్రత్ అక్షికర్ణ త్వక్ జిహ్వాద్యాః వికర్షయన్ వికర్షయంతి వికర్షయంతి అవశమతః అవశం అతః ఇతః కః అపి న త్వత్ పదాంబుజే. హి మే దేహమోహం త్యజ భువనపురాధీశ యత్ ప్రేమహేతో గేహే విత్తే కలత్రాదిషు చ వివిషితాత్ తత్పదం విస్మరంతి. సోయం వహ్నే శృణో వా పరమిహ పరతః సాంప్రతం అంచిత్ క్షి కర్ణ త్వక్ జిహ్వాద్యాః వికర్షంత వశమత్ వశం అతః ఇతః కోపి న తత్ పదాబ్జే. ఇది కేవలం ఆహా అయ్యో ఓ ప్రభువా, ఈ శరీరం ఇలాంటిది అని నాకు తెలిసి జ్ఞాన వైరాగ్యము కలిగిన దాన్ని నాకు కలిగింది కాబట్టి, అందువల్ల మే దేహమోహం త్యజ, నాకు ఈ దేహం మీద ఉన్నటువంటి, ఈ శరీరం పైన ఉన్నటువంటి మోహాన్ని, వ్యామోహాన్ని త్యజ, వదిలించేసాయి. నాకు ఈ దేహం మీద, నాకు ఈ శరీరం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చెయ్యి. పవనపురాధీశ ఎత్ ప్రేమహేతో, ఎందుచేతనంటే ఎత్ ప్రేమహేతో, ఈ దేహం పైన ఉన్నటువంటి ప్రేమ కారణంగానే దేహే, గృహం పైన, విత్తే, ధనం పైన, కలత్రాదిషు, భార్య బిడ్డల పైన, ఇట్లా వీళ్ళందరి పైన వివశితాహ, వివశమును పొంది, వారి అందు ఆ ప్రేమ కారణంగా ఆ భార్యా బిడ్డల పైన, ధనం పైన, ఇంటి పైన, వాటిలన్నిటిపైన వ్యామోహము కలిగి వివశత్వాత్, దాని మీద అంత ఆసక్తి ఆ, కలిగి, దాని మీద అధికమైనటువంటి ప్రేమ కలిగి, పదం విస్మరంతి, నీ పదమును, నీ పదాబ్జములను, నీ పదములను విస్మరంతి, మర్చిపోతున్నారు. నీ చరణంలోని చేరడాన్ని విస్మరిస్తున్నారు. ఆ వ్యామోహం అంతా కూడా వాళ్ళ అంతా డైవర్షన్ అయిపోయి, వాళ్ళ ప్రేమ అంతా కూడా ఇంటిపైన, పిల్లల పైన, భార్యాబిడ్డల పైన, ధనం పైన పెట్టి, నీ పాదాబ్జముల పైన, నీ పాదముల పైన, భగవంతుని యొక్క స్వరూపం పైన ఉంచడాన్ని మర్చిపోతూ ఉన్నారు.
అంటే సమయం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమంతా అటు వెళ్ళిపోయింది కాబట్టి, వాట్లల్లోనే వాళ్ళ వ్యామోహితులైపోయి, వాటిలోనే వాళ్ళు వివశులైపోయి, ఇంకా ఈ బ ప్రభు పాదాలను చేరాలి అనేటటువంటి ఆలోచననే వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. సహ అయం బ వహ్నేః శృణోవా పరమిహ పరం ఏహ అటు తరువాత అసలు ఈ దేహము ఏమవుతుంది? సహ అయం అయం సహ ఈ దేహము వహ్నేః శృణోవా ఎదర్ కాల్చివేయన పడుతుంది. చనిపోయిన తర్వాత కాల్చివేయబడుతుంది. లేదా ఎక్కడో అడవుల్లో అక్కడ ఇక్కడ చచ్చిపోతే కుక్కలు తినేస్తాయి. వహ్నేః శృణోవా ప అగ్నికి గాని, కుక్కలకు కానీ ఆహుతైపోయేటటువంటి ఈ శరీరము పరమిహ పరతః సాంప్రతి ప ప పరతః కానీ అయినా అయినా కూడా మన ఒక మన వశంలో లేదు ఈ శరీరము. మనకి ఈ శరీరము మన తరువాత కేవలము అన్ని అగ్నికి ఆహుతి అయ్యేది లేదా కుక్కల పాలయ్యేది అని తెలిసినప్పటికీ కూడా పరతః సాంప్రతి సాంప్రత్ సాంప్రతం ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయంలో అక్షి కర్ణ త్వక్ జిహ్వాది వికర్షయంత అక్షి కళ్ళు కర్ణ చెవులు త్వక్ చర్మము జిహ్వ నాలుక ఆది మొదలైనటువంటి ఈ ఇంద్రియాలన్నిటి యొక్క నేను వికర్షయంత్య వికర్షయంత అవన్నీ ఆ ఇంద్రియాలన్నీ పట్టి లాగుతూ ఉంటే ఆకర్షిస్తూ ఉంటే కళ్ళు చెవులు ఆ నోరు చర్మము ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా పట్టి బిగించి లాగుతూ ఉంటే వశమ ఆ, అవశం అవశం అవశమైపోయి అంటే ఆ ఇంద్రియాలకు లోనైపోయి ఇత అతః ఇతః కహ అపి అది ఎట్లా తిరుగుతోంది అతః ఇతః ఇటు అటు తిరుగుతోంది ఈ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎందుచేతనంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి పక్కకి లాగుతూ ఉన్నాయి వాటి పక్కకల్లా లాగుతూ ఉంటే ఎటు పక్కకి లాగితే అటు పక్కకి వెళ్తూ ఇతః అతః కహ అపి న తవ త్వత్ పదార్జే ఖచ్చితంగా కానీ ఆహా ఏ మాత్రము కూడా నా తత్వత్ పదాబ్జే నీ పదాబ్జముల మందు మాత్రము నిలపటం లేదు ఆ ఇంద్రియాలన్నీ కలిసి అన్ని వైపులకి లాగుతున్నాయి ఆ అన్ని వైపులకి లాగుతూ ఉంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము ఈ కాలిపోయేటటువంటి శరీరం మీదే ఆసక్తి చూపిస్తున్నారే కానీ జనులు నా తత్పదాబ్జే కహాపి ఎవ్వడు కూడా ఒక్కడు కూడా కనీసము నత్వత్పదాబ్జే నా నీ పదాబ్జముల వందు నీ చరణ కమలాలం పైన ఆ ఆసక్తిని చూపించడము లేదు దుర్వారః దేహమోహః యది పునరధునా తర్హి నిశ్శేష రోగాన్ హత్వా భక్తిం ద్రఢిష్టాం కురు తవ పదపంకేరుహే పంకజాక్ష నూనం నానాభవంతే సమధిగతం అముం ముక్తిదం విప్రదేహం క్షుద్రే క్షుద్రే హంత మా క్షిప విషయరసే పాహి మాం మారుతేశ దుర్వారో దేహమోహః యతి పునరధునా తర్హి నిశేష రోగాన్ హృత్వా భక్తిం ద్రఢిష్టాం కురు తవ పదపంకేరుహే పంకజాక్ష నూనం నానాభవాన్ తే సమధిగత అముం ముక్తివిదం విప్రదేహం క్షుద్రే హంత మా క్షిప విషయరసే పాహి మాం మారుతేశ అలా చెప్తున్నాను నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను నీ పాదాబ్జముల పైన ఎవరు దృష్టిని ఆ, నిలిపేటటువంటి భక్తుడు ఎవరు నాకు ఆ, కనిపించటం లేదు ఆ ఇంద్రియాలు ఎటు లాగితే అటు ఆ, వెడుతూ ఉన్నారు నిజమే ఈ దేహం ఇటువంటిది కానీ ఏం చేస్తాం దుర్వారః దేహమోహ ఆ, దేహమోహము దేహం పట్ల మోహము ఈ శరీరం పట్ల ఉన్నటువంటి మోహము ఎటువంటిదంటే దుర్వారః దుర్వారః భరింప రానిది తట్టుకోలేనిది ఆ మోహాన్ని మనం ఎంత వదిలించేసుకుందామన్నా కూడా మళ్ళీ పట్టి బిగిస్తూ ఉంటుంది పట్టి లాగిస్తూ ఓ, ఉంటుంది
ఇవాళ నేను ఈ చీర కొనుక్కోను అని మనం డిసైడ్ చేసుకుంటాం. అయినా అక్కడికి వెళ్ళంగానే కొనుక్కొచ్చుకుంటాం. ఇవాళ ఈ పదార్థం నేను ఇది ఇంతే తింటాను అనుకుంటాం. మళ్ళా అక్కడ ఒక స్వీట్ కనపడంగానే అది ఆటోమేటిక్‌గా నోట్లోకి ఆహ్, వెళ్ళిపోతుంది. ఇలా ఆ దేహ మోహము ఎలాంటిదంటే, ఆ శరీరం పట్ల ఉన్నటువంటి వ్యామోహం ఎటువంటిదంటే, దుర్వారహ వారింపడానికి దుస్సాధ్యమైనది. అది ఆ మోహము ఆపడానికి శక్యమో కానటువంటిది. తర్హి అట్లాగైతే ఓకే. నువ్వు చెప్పినట్టే దేహ మోహము చాలా కష్టమైనది. అయితే వదిలించుకోవడం. దేహ మోహం వదిలించుకోవడం అనేది చాలా కష్టమైనది. నివారింప సాధ్యము కానిది. యది తర్హి ఒకవేళ అయినట్లయితే పునః అధునా మళ్ళీ తిరిగి నిశ్శేష రోగాన్ హత్వా నిశ్శేష రోగాన్ హత్వా రోగాలన్నింటినీ హత్వా తీసి వేసేసి రోగాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో నాకొక్కడికే కాదు ఆయన అంటున్నది మొత్తం అందరికీ అన్నమాట. శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా నాశనం చేసి హృత్వా హరింప చేసి ద్రడిష్టాం భక్తిం కురు. ద్రడిష్టాం గట్టి దృఢమైనటువంటి భక్తిం కురు భక్తి కలిగేలాగా చేయి. దేహం మోహము వదిలిపెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైనప్పటికీ అయినా నివారింప సాధ్యం కానిది అయినా సరే నాకు ఈ రోగాలన్నింటినీ వదిలిపి వదిలించి వేసేసి దృఢమైనటువంటి భక్తిని నీ యందు దృఢమైనటువంటి భక్తిని ఇవ్వు. తవ పద పంకేరుహే తవ పద పంకేరుహే నీ పద పంకజముల యందు దృఢమైనటువంటి భక్తిని నాకి రోగాలు తీసి పారేసేయి. దేహమోహం ఉంటే ఉంది గాక గాని ఆ నీ యందు భక్తిని ప్రజ్వరిల్లు ప్రజ్వరిల్ల చెయ్యి. ఒక దృఢమైన స్ట్రాంగ్ భక్తి నీ యందు తప్ప ఇంక ఎవరు ఎక్కడా వెళ్ళనటువంటి భక్తిని ప్రసాదించు. ఓ పంకజాక్ష తవ పంకేరు హే నీ పద పంకజములో నీ పాద చరణముల యందు భక్తిని ప్రవర్తింప చెయ్యి. నూనం నానాభవన్ నానాభవాంతే సమధిగతం అముం ముక్తిదం విప్రదేహం. నూనం నిజంగా నానా భవాంతే అనేకమైనటువంటి భవానాం అంతే జన్మల తరువాత అనేకమైనటువంటి భవములు పుట్టుకలు అనేకమైనటువంటి పుట్టుకలు అయిన తరువాత చాలా చివరికి సమధిగతం అముం ముక్తిదం విప్రదేహం. అముం విప్రదేహం ఈ విప్రదేహము ఈ బ్రాహ్మణ దేహ దేహము ఈ విప్రుని యొక్క దేహము ముక్తిదం ముక్తినిచ్చేటటువంటిది ఆయన మోక్షాన్ని ఇచ్చేటటువంటిది అయినటువంటి ఈ బ్రాహ్మణ దేహము సమధిగతం లభించింది ఎన్నో జన్మల తరువాత నానా భవ అంతే అనేకమైనటువంటి పుట్టుకల తరువాత 84,000 యోనులలో జన్మించిన తరువాత మనిషి పుట్టుక మనిషిగా పుట్టిన తరువాత కూడా ఆ బ్రాహ్మణ జన్మ రావడానికి ఇంకా చాలా ఎన్నో జన్మలు ఎత్తాలి. అంటే ఈ మానవ జన్మలో అనేకమైనటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉంటే ఆ పుణ్యకర్మల ఆచరణ వల్ల మా బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. విప్రదేహము లభిస్తుంది. ఆ విప్రదేహం నాకు లభించింది తర్వాత ఇప్పుడు నన్ను క్షుద్రే హంత మా మా క్షిప విషయరసే నాకు ఆ విప్రదేహం నాకు లభించిన తరువాత క్షుద్రే విషయరసే క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి ఆ ఇంద్రియముల యొక్క సుఖమును విషయరసే ఇంద్రియముల యొక్క సుఖమునందు విషయానందమునందు ఇహలోకము లో దొరికేటటువంటి సామాన్యపు ఆ నీచమైన క్షుద్రమైన ఆలోచనల యందు ఆ విషయ రసముల యందు విషయములంటే ఇంద్రియముల యొక్క రసముల యందు అంత మా క్షిప అయ్యో నన్ను మాత్రము
మా మా క్షిప ఎంత 2 సార్లు అడుగుతుంటే గట్టిగా అడుగుతున్నాడు అనమాట. వద్దు వద్దు, నన్ను అందులో మా క్షిప, నన్ను అందులో పడేయద్దు. ఆ విషయ రసములలో, ఆ విషయానందాలలో, ఇంద్రియానందాలలో మాత్రము నన్ను, క్షుద్రమైన ఇంద్రియానందాలలో మాత్రము నన్ను మాత్రము వెయ్యకు, నన్ను రక్షించు. ఎన్నో జన్మల తర్వాత నాకు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ నాకు ముక్తి కోసము కావాలి. ముక్తినిచ్చినటువంటి జన్మ ఇది. ఈ జన్మను నన్ను విషయ రసములలో, విషయానందాలలో మాత్రము, క్షుద్రమైన వాటిలో ఎందు మాత్రము హంత, అయ్యో ప్లీజ్ దయచేసి మా మా క్షిప, ఎట్టి పరిస్థితుల్లో మాత్రము వెయ్యకు. పాహిమాం మా పాహిమాం మారుతేశ, ఓ మారుతేశ, ఓ గురువాయూర్ ప్రభువ, నన్ను రక్షించు. ఆ సామాన్యపట ఆనందాలలోనికి, ఇహలోకపు ఆనందాలకి, ఇంద్రియముల వల్ల కలిగేటటువంటి ఆనందాలలోకి నన్ను పడ వెయ్యకు. ఆ రసం గొరనీకు. నీ పాద పంకజముల యొక్క ఆ సేవా భాగ్యం నాకు కలిగించు. నీ యందు భక్తి రసంలో నన్ను ఓలలాడించు, అంతేగాని ఈ విషయ రసములలో కాదు అని వేడుకుంటూ, ఆ 25 గురువులు ఎక్కడైతే పంచమహాభూతాలు వాటిలన్నింటి యందు భగవంతుడి అంశాలు ఉన్నాయి అన్నిట్లలోనూ. ఆ అన్నిట్లలో అందరి ఆత్మలు భగవంతుడి ఆత్మలే అని ముందరే చెప్పి ఉన్నాడు. అన్నిట్లలో అది చాలా బాగుంది. సూర్యుడి యొక్క ప్రతిబింబము నీటి అలల పైన అనేక సూర్యులుగా కనిపించినట్టు, భగవంతుని యొక్క ప్రతిబింబమే అనేక మంది జన్మలలో కనిపిస్తూ అంటారు. ఆత్మల అన్నిటి ఆత్మల యొక్క స్వరూపము ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. అలాంటి భావనతోటి, అలాంటి దేహ రోగాలు ఏమీ లేకుండా భగవద్భక్తి యందు లీనమై తరించేటటువంటి విధంగా నన్ను కాపాడు అని, రక్షించు అని, కాపాడు అనుకుంటూ ఈ 93వ దశకాన్ని ముగించాడు ఈ నారాయణ భట్టాత్రి. నాకు